హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత రైల్వే శాఖ నుంచి కేవలం 10th క్లాస్ అర్హతతో మనము అప్లై చేసుకునే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా నోటిఫికేషన్స్లో ఏంటంటే 10th క్లాస్తో పాటు ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ నోటిఫికేషన్లో కేవలం మీరు 50% మార్కులతో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకునే విధంగా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 374 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు కదా, ఒక చిన్న లైక్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడే లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఫ్యూచర్ ఆఫీసర్ సేల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే మీరు 1,50,000కి పైగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మార్క్ టెస్ట్లు పొందొచ్చు. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్కి సంబంధించి, అలాగే లైవ్ టెస్ట్కి సంబంధించి యాక్సెస్ పొందొచ్చు. అండ్ ప్రో క్వశ్చన్స్ని సంబంధించి కూడా యాక్సెస్ అనేది పొందొచ్చు అనమాట. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ మీకు కంటెంట్ అనేది దొరుకుతుంది. జస్ట్ మీరు ఇక్కడ 649 రూపీస్ అనేది చెల్లిస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు అనమాట. మీరు FRJ10 కోడ్ని కనుక యూజ్ చేస్తే ఎక్స్ట్రాగా మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఈ యొక్క ప్యాకేజ్ అయితే కంపల్సరిగా తీసుకోండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డేట్ అనేది మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి August 5th. సో మనకి నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే 374 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th వాళ్ళకి 74 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ వాళ్ళకి 300 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి డెఫినెట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనకి రైల్వే శాఖకి సంబంధించి టెక్నీషియన్స్కి సంబంధించి కానీ ఇతర మనకి లెవెల్ 1 ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఏదైతే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంటుందో సో అలాంటి వాటికి సంబంధించి మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకో కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మనకి ఏదైతే నాన్ ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో సో ఇక్కడ నాన్ ఐటీఐకి సంబంధించి క్యాడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 74 వేకెన్సీస్. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి మినిమం మీరు 50% మార్కులతో 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి మీకు ఇంకా ఇతర సర్టిఫికేట్తో పని లేదనమాట. జస్ట్ 10th పాస్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఐటీఐ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఐటీఐ వాళ్ళు వచ్చేసి మాత్రం మీరు 10th అనేది పాస్ ఉండి ఐటీఐ అనేది రిలవెంట్ ట్రేడ్స్, సో మనకి నోటిఫికేషన్లో ట్రేడ్ల నేమ్స్ ఇచ్చారు. సో సంబంధిత ట్రేడ్లలో మీరు ఐటీఐ అనేది పాస్ అయితే మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికి కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీరు మాత్రం మినిమం 15 years నుంచి మ్యాక్సిమం 22 years వరకే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళేమో 25 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అని ఉంటాయి. అలాగే ఐటీఐ వాళ్ళైతే మాత్రం మినిమం 15 years నుంచి 24 years వరకు జనరల్ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళు 27, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు.
ఇక్కడ మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్ లిమిట్కి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి సో నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే. ఇక్కడ ఏదైతే నాన్ ఐటీఐకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో అండ్ ఐటీఐ పోస్టులు ఉన్నాయో వీటి రెండింటికి సంబంధించి కూడా ఇక్కడ మీకు మీ యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెలక్షన్ అనేది చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి అమ్మాయిలకి మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీజు అనేది లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే మీకు ఫీ లేదని చెప్పాను కదా, సారీ. సో ఇక్కడ 100 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. సో చాలా తక్కువే కాబట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇది ఏ నోటిఫికేషన్ అంటే మనకి పర్మనెంట్ అవుతాయా లేకుంటే అసలు ఏం నోటిఫికేషన్ అంటే ఇది మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా సో మీకు ఏదైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత మీకు రైల్వేకి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసినందుకు గాను. సో ఆ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ద్వారా ఏంటి అంటే మీరు రీసెంట్గా గమనించే ఉంటారు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్లో కానీ అలాగే టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్లో కానీ ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఎంతమంది ఇది అబ్జర్వ్ చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో కాబట్టి అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా తీసివేయొద్దు, ఎందుకంటే సో వీళ్ళకి రైల్వేలో ఈజీగా జాబ్ కొట్టడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా చూడవచ్చు, ఏ ట్రేడ్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. ఇక్కడ మనకి ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తానంటే ప్రజెంట్ ఫిట్టర్, అలాగే కార్పెంటర్, పెయింటర్ జనరల్, అలాగే మెషినిస్ట్, వెల్డర్, G&E ఎలక్ట్రీషియన్ అండ్ నెక్స్ట్ నాన్ ఐటీ అంటే 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు 10th క్లాస్ అర్హతతో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఉంది, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అనేది. రిక్రూట్మెంట్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డైరెక్ట్గా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ నాన్ ఐటీ అంటే 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇక్కడ నాన్ ఐటీ అని చెప్పి సెలెక్ట్ చేసేసి సో సింపుల్గా యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గానే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అప్లై లింక్ అనేది. సో ఇది మనకి ఒక బనారస్ లోకోమోటివ్ వర్క్స్ నుంచి వచ్చినటువంటి ఒక అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. అలాగే టెక్స్ట్ బుక్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆఫర్ కూడా కంపల్సరీగా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.